ఒక 10 ప్రాణాలకి ఆవిష ఇవ్వచ్చు. కానీ సోదరుడు మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి చిన్నపిల్లల గుండె జబ్బుల ఆపరేషన్ వల్ల కోట్ల మంది ఈ రోజున ఆ ప్రయోగం పొందుతున్నారు. అంటే ఈయన కోట్లాదికి ప్రాణదాత. అదేవిధంగా ఈ రోజున వికలాంగులు ఉన్నారు. ఒక వికలాంగుడికి ఒక ధర్మదాత అన్నం పెట్టొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. కానీ లక్షల కోట్ల మందికి అన్నం ప్రసాదించినటువంటి అన్నదాత మన మందకృష్ణ మాదిగని ఈ యొక్క సభాముఖంగా చేస్తున్నాను. అంతేకాదు ప్రపంచంలో నేను సత్తారు జోషిని చెబుతున్నాను అనుకోండి, రాబోయే కాలంలో భారతరత్న బిరుదుకి ఏకైక నాయకుడు మన సోదరుడు మందకృష్ణ మాదిగని చెబుతున్నాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. నేను చనిపోయినా సరే మందకృష్ణ మాదిగ సోదరుడు భారత రత్నే కాదు విశ్వరత్నగా కూడా ఆయన పేరు తెచ్చుకోగలడు. ఆయన ఆ యొక్క దానికి కీర్తి తేగలడని యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మనము ఏ రాజకీయ నాయకుడిని చూసుకున్నా కూడా ఆదాయము ముఖ్యము, ప్రజాక్షేమము తర్వాత అంటున్నారు. కానీ ఈ విశ్వంలో సోదరులు చెప్పారు ఇందాక, మందకృష్ణ మాదిగ గారి జన్మ సార్థకమైందని. కాదు, నేనంటాను యావత్ ఈ యొక్క ప్రజా సముదాయానికి మన జన్మ సార్థకమైందని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అంతేకాదు సోదరులారా, ఒక అంబేద్కర్ ఉన్నారు, మన యొక్క రాజ్యాంగాన్ని రాశారు. అదేవిధంగా పూలే ఉన్నారు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో మహాత్మా అనే బిరుదు తెచ్చుకొని కీర్తి ప్రఖ్యాతులు గడించారు. కానీ ఈ నవ సమాజ స్థాపనలో ఈ నాగరికత ప్రపంచంలో అటువంటి అతిథులకు కూడా మహాతిథులుగా వెలిగినటువంటి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే మందకృష్ణ మాదిగని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జాతక రత్నాలు ఉంటారు, జాతక పురుషులు ఉంటారు. కానీ మానవతా ధర్మాన్ని మానవులకి ఇది చేయాలి, పేదవాళ్ళకి ఇది చెయ్యాలి, వికలాంగులకు చెయ్యాలి. ఒకే ఒక మహత్తరమైన మహనీయుడు మన సోదరుడు మందకృష్ణ మాదిగని చెబుతున్నాను. అంతేకాదు సోదరులారా, రాబోయే కాలంలో ఇప్పుడు ఎలాగైతే మనం జ్యోతిరావు పూలేని తలుచుకుంటున్నామో, ఎలాగైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకుంటున్నామో, ఒక కాంచీరామని తలుచుకుంటున్నామో, రాబోయే కాలంలో ఒక పాఠ్య గ్రంథంగా మన సోదరుడు మందకృష్ణ మాదిగ వెలుగొంచుతాడని సభాముఖంగా తెలుస్తుంది. అందువల్ల మనం అందరూ కూడా మన యావత్ జాతికే గర్వకారణమైన మణిరత్నము, మట్టిలోని మాణిక్యము. అంతేకాదు ఇంకొక విషయం చెబుతున్నాను, ఎంఆర్పిఎస్ అంటే మాదిగ పోరాట సమితిగానే తెలుసు. కానీ నేను చెబుతున్నాను మానవతా పోరాట సమితి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నాయి, చాలా మాట్లాడగలను. కానీ సమయం దృష్టిలో పెట్టుకొని పెద్దలు ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నారు కాబట్టి వారందరికీ అవకాశం రావాలి. కాబట్టి ఈ అవకాశం నాకు సద్వినియోగం చేసుకుంటూ మీ అందరికీ, ఈ యొక్క వృద్ధులకి, ముఖ్యంగా మన సోదరుడు మందకృష్ణ మాదిగకి మీ అందరి తరపున, దూదేకుల సంఘం తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు తోస్తారు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా జామ్ అయి ఉన్నది. అక్కడ వృద్ధులు ఆ తోపులాటలో దెబ్బతింటారు. కాబట్టి పోలీసు వాళ్ళు ముందుగానే ఆ రోడ్డు క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న పెద్దలు అన్నగారు కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఒక సామాజిక ఉద్యమానికి నూతన అధ్యాయాన్ని రచించినటువంటి వ్యక్తి, నిర్మించినటువంటి వ్యక్తి, నడిపిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు
మందకృష్ణ మాది గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు సర్వే సత్యనారాయణ గారు, సూర్య పత్రిక అధినేత పెద్దలు గౌరవనీయులు సూర్యప్రకాష్ రావు గారు, అదేవిధంగా ఎంబీసీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి మందకృష్ణ మాది గారికి అండగా ఉంటూ ఈరోజు వృద్ధుల వితంతుల ఈ యొక్క యుద్ధ భేరికి నేను సైతం అంటూ ముందుండి ఈ పోరాటంలో మరి చేయి కలిపినటువంటి గౌరవ పెద్దలు వెంకటయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఇదొక సామాజిక ఉద్యమమే కాదు, ఇదొక మానవతతో కూడినటువంటి ఉద్యమం. ఈ యొక్క ఉద్యమం ఈరోజు ప్రతి మనిషికి ఒక సామాజిక స్పృహ, ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఈరోజు ప్రతి బిడ్డకు, ప్రతి కొడుక్కు మీ తండ్రి గురించి, మీ తల్లి గురించి మీరు ఆలోచన చెయ్యాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చెయ్యాలని చెప్పి ఈ యుద్ధ భేరి ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి బిడ్డకు కూడా ఈరోజు ఈ పోరాటం ద్వారా జ్ఞాపకం చేశారు మందకృష్ణ మాది గారు. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక మార్పుల కారణంగా, అనేకమైనటువంటి మరి సామాజికమైనటువంటి మార్పుల కారణంగా ఈరోజు నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇతర దేశాలలో ఇది చాలా పెద్ద సమస్య. ఇతర దేశాలలో, అమెరికా లాంటి దేశంలో కానీ, యూరప్ కంట్రీలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అతిపెద్ద బడ్జెట్ ఏదంటే సోషల్ సెక్యూరిటీ ద్వారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎవరైతే పిల్లలు పట్టించుకోరు కాబట్టి అక్కడ పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు అమెరికాలోకి వెళ్తే ఒక్కొక్క కాంప్లెక్స్లో 3000 రూములు, 4000 రూములతోటి ఈ యొక్క వృద్ధులను పోషించేటువంటి కార్యక్రమం అక్కడ ప్రభుత్వాలు చేపడతా ఉన్నాయి. కానీ మన దేశంలో ఇంకా భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను పోషించాల్సినటువంటి బాధ్యత, తల్లిదండ్రులను గౌరవించాల్సినటువంటి బాధ్యత, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ సంస్కృతిలో మన పైన ఉన్నది. కానీ ఈరోజు మన దేశంలో కూడా వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో ఈరోజు తల్లిదండ్రులను చూడకుండా వదిలివేస్తున్నటువంటి విషయము, రోడ్ల మీద వదిలివేస్తున్నటువంటి విషయము, ఈరోజు వృద్ధాప్య ఆశ్రమాలకు తీసుకొచ్చి నేను మా తల్లిదండ్రులను చూడలేను, మా భార్య చూడదు, నేను చూడలేను, కాబట్టి మీకు ఎంత డబ్బులైనా ఇస్తా, వీళ్ళని చూడండి అని వదిలిపెడుతున్నటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క యుద్ధ పేరు ద్వారా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన తల్లిదండ్రులను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధ భేరి ద్వారా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ఈ మధ్యలోనే వారం రోజుల క్రితము మందకృష్ణ గారు, ఆకుల విజయ గారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ యొక్క యుద్ధ భేరి జరగనున్నది. దీనికి లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు రానున్నారు, వితంతువులు రానున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పెన్షన్ విషయంలో కానీ, వాళ్ళకు సౌకర్యాల విషయంలో కానీ, వాళ్ళకు రక్షణ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని మేము ముఖ్యమంత్రి గారు చెప్పాము. కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు, ఏదైనా చెప్పినా చెప్పింది వినడు, అంతా తెలుసు అనుకుంటాడు. ఆయన అంటాడు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అయితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ఈరోజు మందకృష్ణ గారు మా దగ్గరగా ఈరోజు రాష్ట్రంలో తిరిగితే అనేక మందికి పెన్షన్ అన్నటువంటి వాళ్ళు, వితంతువులకు పెన్షన్ అన్నటువంటి వాళ్ళు,
వృద్ధులకు పెన్షన్ అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు ఆకలి చావులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, నిల్వ నీడలేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆధారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వంగా ఆ యొక్క అనాథాలుగా ఉన్నటువంటి ఏ పిల్లలనైతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈరోజు మన కళ్ళ ముందే అనాథాలుగా మారుతూ ఉంటే వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, మన తల్లిదండ్రులను పోషించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది, మన ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క మందకృష్ణ గారి నేతృత్వంలో ఈ యొక్క పోరాటం జరుగుతున్నది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మందకృష్ణ గారు ఏ రకమైనటువంటి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ విషయంలో, ఎస్సీలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆ పోరాటాన్ని సాగించారు. దురదృష్టవశాత్తు ఆ యొక్క వర్గీకరణకు సంబంధించి ఇంతవరకు మరి రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా పోరాటాలు జరిపినా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కాబట్టి ఈ వర్గీకరణ పూర్తిగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి 19 సంవత్సరాలుగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తూ జనం మధ్యలో తిరుగుతున్నాడు మందకృష్ణ మాదిగ గారు. అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నటువంటి పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు. ఒక్కొక్క ఆపరేషన్ చేసుకోవాలంటే గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ విషయాన్ని గుర్తించి ఈరోజు గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరి వివరాలు సేకరించి హైదరాబాద్లో ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు గుండె జబ్బులు ఉన్నటువంటి లక్షలాది మంది పసిపిల్లల ఆపరేషన్స్ చేయించి వాళ్ళ ప్రాణాలు రక్షించినటువంటి చరిత్ర మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వచ్చింది. ముఖ్యమంత్రి గారు నాతో స్వయంగా చెప్పారు, మందకృష్ణ మాదిగతో స్వయంగా చెప్పారు, శాసనసభలో చెప్పారు, ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రావడానికి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ కారణమని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆరోగ్యశ్రీ కారణానికి గుండె జబ్బుల పిల్లలైతే పోరాటం చేశారో ఆ పోరాటం కారణంగానే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చానని శాసనసభలో చెప్పాడు. మేమిద్దరం వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఆ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు ఈరోజు వైద్య సదుపాయం అందుతున్నదంటే ఆ ఘనత ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు దక్కుతుంది, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు దక్కుతుంది. అదేవిధంగా వికలాంగులు, నేను మొదటి నుంచి కూడా చెప్తాను, ఈ ప్రభుత్వము అందరికంటే ముందు ఎవరికి ఖర్చు పెట్టాలా బడ్జెట్లు అంటే సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అవన్నీ తర్వాత, అందరికంటే ముందు ఖర్చు పెట్టాల్సింది ఈ బడ్జెట్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులు, వాళ్ళు వృద్ధులు, వాళ్ళు వితంతువులు. ఈ ముగ్గురికి ముందు ఖర్చు పెట్టిన తర్వాతనే మిగతా కార్యక్రమాలకు బడ్జెట్లో ఖర్చు పెట్టాలి. ఈ ముగ్గురు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబాలు ఈరోజు పోషించలేనటువంటి వాళ్ళు, ఈరోజు దిక్కులేని జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళను ఈ ప్రభుత్వం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది, బడ్జెట్లో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అడుగు వేస్తే ఆ అడుగులో మరి లక్షలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అడుగు వేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా, ఎందుకంటే ఈరోజు ఈ పోరాటాల వెనుక మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసావహిస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితే వానల్లో ఎండల్లో తిరుగుతూ గ్రామ గ్రామాల తిరుగుతూ ఈరోజు ఈ పోరాటాలు, ఈ సామాజికమైనటువంటి పోరాటాలు ముందుకు తీసుకెళ్లడం కోసం మీరైతే మందకృష్ణ మాదిగ గారిని ఆదరించి ఆశీర్వదించి మీరు ముందుకు నడిపిస్తున్నారో, ధైర్యం కల్పిస్తున్నారో, మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ విషయము నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క వృద్ధుల వితంతువుల విషయంలో ఈ యొక్క పెన్షన్ పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని సందర్భంగా చెప్తా ఉన్నాను,
మీరు తప్పించుకోకూడదు, బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ పింఛన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ పోరాటంలో పూర్తిగా ఎంఆర్పిఎస్కు, ఈ యొక్క యుద్ధ పేరుకి, ఈ యొక్క వికలాంగులకు, ఈ యొక్క వితంతువులకు, ఈ యొక్క వృద్ధులకు ఎంఆర్పిఎస్తో కలిసి ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, భారతీయ జనతా పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఈ యొక్క పెన్షన్ విషయంలో ఎంఆర్పిఎస్ కోరుతున్నట్టుగా ఈరోజు పెరిగిన ధరలు ఏవైతున్నాయో, ఈరోజు రోడ్లో కానీ అనేక రకాలుగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ 200 రూపాయలతో ఆ పెన్షన్ తీసుకోవడానికి ఆటో ఖర్చులు కూడా వృద్ధులకు సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ కోరుతున్నట్టుగా ఈ 1000 రూపాయల పెన్షన్ వితంతువులకు, వృద్ధులకు ఇవ్వాలని ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తుందని చెప్పి, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకుల హృదయాలలో ఈ ఉద్యమం ద్వారా తల్లిదండ్రుల పట్ల ఆదరణ, తల్లిదండ్రుల పట్ల గౌరవము, తల్లిదండ్రుల పట్ల బాధ్యత తెలియజేసినటువంటి ఈ యుద్ధ పేరుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ యుద్ధ పేరు కార్యక్రమం గురించి సోదరహంగా వివరించారు. వాళ్లకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీనల ఆశాజ్యోతి కేంద్ర మంత్రివర్యులు శ్రీ సర్వే సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. తిలక్ నగర్, యాదమ్మ, బాలమ్మ, అంబర్పేట నియోజకవర్గం తప్పిపోయారు. అందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సభాధ్యక్షులు సోదరులు, గౌరవనీయులు, ఎంబీసీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకటయ్య గారు. వెంకటయ్య గారు విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, బడుగు బలహీన వర్గాలకు ఆత్మీయుడు. ఈరోజు కొత్తగా కాదు, గత 18-20 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ వస్తూ ఉన్నాడు ఈ అట్టడుగున్న సమాజానికి. మరీ ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో మరి మనందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన జాతి పిత, ముఖ్యంగా మాదిగలకు అందరికీ ఒక ఆణిముత్యం మన జాతి పిత మరి గౌరవనీయులు మందకృష్ణ గారు. మరి వీరితో వెంకటయ్య గారు గత 20 సంవత్సరాల నుండి తన చేయూతనిస్తూ మరి సలహాలు ఇస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. పేరుకు జాతికి బ్యాక్వర్డ్ క్లాస్ అయినా వెంకటయ్య గారు మరి హరిజనుల గురించి, మరీ ముఖ్యంగా మాదిగల గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి, ఏబిసిటీ కేటగరైజేషన్ గురించి కృష్ణ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం, ఆ పోరాటంలో తన వంతు సహాయ సహకారాలు అందించిందంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మరి ఇట్లాంటి ఈ మీటింగ్కు, ఈనాటి మీటింగ్కు